ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అందుతున్న ట్రెండ్స్ బట్టి చూస్తూ ఉంటే తమిళనాడులో అన్నిటికంటే ముఖ్యంగా డిఎంకే ప్రస్తుతం 72 స్థానాల్లో ఉంటే అన్నా డిఎంకే 73 స్థానాలకి పరిమితమైన పరిస్థితి. టీవీకే ఏకంగా 84 స్థానాలు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మీడియా సంస్థల్లో కావచ్చు, ఏజెన్సీల నుంచి అందుతున్న వార్తలు అయితే 100 దాటిందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సినీ తారలకు సంబంధించిన ప్రభంజనం గతంలో మనం అనేక సందర్భాల్లో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో చూసాం. తాజాగా మరోసారి పార్టీ పెట్టిన తొలి నాళ్లలోనే ఏకంగా విజయ్ సృష్టిస్తున్న ఈ ప్రభంజనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తమిళనాడుది ఒక పెద్ద మార్పు. ఈ ఎలక్షన్ చూసినట్లయితే ఒక కొత్త తరానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఏకపక్షంగా అధికారం వస్తుందా రాదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1 పొజిషన్ ఇచ్చారు. ఉన్న ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అక్కడ చర్చలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఇతను టీవీకేకి దాదాపు 14% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది అనేది, నెక్స్ట్ టైం కాబోయే సీఎం అనే చర్చ మాత్రం జరిగింది. ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికలలో జరిగినటువంటి సంబంధం. కానీ ప్రజానికం తీర్పు వేరే రకంగా ఉన్నది. నెంబర్ 1 పొజిషన్ ఇస్తున్నారు. అధికారం ఏ రకంగా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వెళ్తున్నటువంటిది అంటే పెద్ద మార్పు. ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా ఏఐడిఎంకే కావచ్చు, ఈ రెండింటిని కాదని విజయ్ పెట్టినటువంటి పార్టీకి పెట్టిన నేపథ్యంలో కూడా అనేక వివాదాలు వచ్చినాయి. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు, అదేవిధంగా సభలో చనిపోయినటువంటి నేపథ్యంలో ఢిల్లీకి 4-5 సార్లు పిలిచి సిబిఐ విచారణ కావచ్చు, ఈ అన్ని నేపథ్యంలో కూడా కొత్త తరం సినిమా స్టారు ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఒక సెన్సేషనల్గా విక్టరీతో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక ఇన్స్పైరింగ్ దేశ ప్రజలకు కావచ్చు, కొత్త తరహా రాజకీయాలు చేయాలన్నటువంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి కొంతమందికి ఇది ఇన్స్పైరింగ్ అనే ఉండే అవకాశం కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా స్టార్కి సంబంధించినటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఇట్లాంటి చూసినాక ఒక ప్రయోగం చేస్తా అనే ఒక అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్ అనే కనిపిస్తుంది విజయ్కి సంబంధించినటువంటిది ఉన్న పొలిటికల్ పార్టీ. ఎందుకంటే రజనీకాంత్ ప్రయత్నం చేయాలన్నా రాలేకపోయినటువంటి రాజకీయాల్లోకి కమల్ హాసన్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఆ తర్వాత విజయకాంత్ ఆ మధ్యకాలంలో వచ్చి 25-30 స్థానాలు గెలిచినప్పటికీ చతికిల పడిపోయి వెనక్కి పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు విజయ్ కూడా దాదాపు అందరూ అనుకున్నట్టు సర్వేలు జనరల్ ఎవరైనా చర్చించినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, నెక్స్ట్ టైం సీఎం అనేటువంటిది ఉంది. కానీ ప్రజానీకం కావచ్చు, తను తీసుకున్నటువంటి ఎజెండా కావచ్చు, తనకున్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రకమైనటువంటి అటు యాంటీ బీజేపీ యాంటీ డిఎంకే అనేటువంటి స్లోగన్ బాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయనకున్న ఇమేజ్ని ఓట్ల రూపంలో మలుచుకోగలిగినటువంటి శక్తి మాత్రం అక్కడ కనిపించేసింది. అంటే గత దాదాపు 60-70 సంవత్సరాల నుంచి జయలలిత వర్సెస్ స్టాలిన్, కరుణానిధి లేదా జయలలిత ఉన్నటువంటి పార్టీల్లో ఒక 3వ శక్తిగా, ఒక ప్రత్యామ్నాయంగా, ఒక స్ట్రాంగ్గా ప్రజల ముందు తన ప్రత్యామ్నాయ ఎజెండా పెట్టడంతో కొత్త తరం జంజీ కావచ్చు, సినిమాకు ఆయనకున్నటువంటి గ్లామర్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేసి పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించేటువంటిది. నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం, అధికారం కావాల్సిన సీట్లు వస్తాయా రావా ఫలితాలను బట్టి పోతున్నటువంటిది తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఒక పెద్ద మార్పు తమిళనాడు రాజకీయాల్లోనే పెద్ద మార్పు. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇట్లా ఒక పెద్ద ఎన్టీ రామారావు తర్వాత పెద్ద పార్టీ పెట్టిన తక్కువ పీరియడ్లోనే ఈ రకమైనటువంటి వాతావరణం చూపించడం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక పెద్ద తమిళనాడులో పెద్ద మార్పు కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది ఇంత చేంజెస్ అంటే రాజకీయాల్లో ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం కనుక ప్రజలకు కలిగించే విధానాల పట్ల కావచ్చు, తనకున్న పర్సనల్ శక్తి విషయంలో కావచ్చు చూపించినట్లయితే ప్రజలు రాజకీయంగా మొగ్గుతారు అనేటువంటి సిగ్నల్ కూడా దీంతో మనకు తమిళనాడు రాజకీయ ఫలితాలతో అర్థమవుతుంది. ఎస్ రవి గారు, మనం చూసాం టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ అనేక రకాల
వినూత్న ఆలోచనలు కావచ్చు, విప్లవాత్మకమైన మార్పులను కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా జెన్జీ ఈ తరానికి సంబంధించిన యువ తరాన్ని ఆకట్టుకునేందుకు ఆయన చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఒక సందర్భంలో కేవలం మీరు ఓట్లు వేయడమే కాదు, విజయ్ మామను గెలిపించాలంటే మీ తల్లిదండ్రులతో కూడా ఓటు వేయించాలని చెప్పేసి ఆ యువతరానికి పిలుపునిచ్చిన సందర్భం అందరినీ కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకున్న అంశం కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అలాగే ప్రజానీకంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రాజకీయాల్లో వస్తున్న మార్పు కావచ్చు, యువతరాన్ని ఆకట్టుకునే తీరు కావచ్చు, తమిళనాడు ఓవరాల్ పాలిటిక్స్ సినారియోని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటంటే తమిళనాడు అనేది మొదటి నుంచి కూడా ఒక కామరాజ్ నాడార్ తర్వాత మిగతా అన్నీ కూడా ఏంటంటే సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీ సెంట్రిక్ అనే పాలిటిక్స్ మనం చూసాం. అన్నాదురై కావచ్చు, కరుణానిధి, తర్వాత ఎంజి రామచంద్రన్, జయలలిత, ఇవన్నీ మన స్టాలిన్ కూడా సీని, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మన విజయన్. ఇది ఎందుకంటే కొంత తమిళనాడు ద్రవిడ రాజకీయాలు, స్వీయ అస్తిత్వము, వాళ్ళ కల్చరు ఎంత బలంగా ఉంటుందో అదేవిధంగా దాని చుట్టూ ఉండేటటువంటి, దాని ఆలంబనగా పునాదిగా ఉండేటువంటి సినిమా నటుల పట్ల కూడా అక్కడ ప్రజలకు విపరీతమైన ఒక ఆరాధ్యభావం ఉంటుంది. తమిళ హెరిటేజ్ అండ్ కల్చరు, వాళ్ళ అస్తిత్వం ఎట్లా ఉంటుందో ద్రవిడు కల్ట్ తో ఆ ద్రవిడి కల్టుని ప్రేమించి దానికోసం నిలబడే సినిమా నటులు అంటే కూడా అంతే ఆరాధ్యభావం ఉంటుంది. ఇది మన సేమ్ జయలలిత విషయంలో అది ప్రూవ్ అయింది, ఎంజీఆర్ విషయంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు విజయన్ నిజంగా కూడా, ఎందుకంటే పార్టీ అందరు అంచనాలు కూడా ఏముండే, కూడా థర్డ్ ప్లేస్లో మీరు అన్నట్టు థర్డ్ ప్లేస్లో ఉంటుంది, నెక్స్ట్ టైంకి ఒక అధికార పక్షంగా ఎవాల్వ్ అవుతుంది అన్నది ఒక బలంగా ఒక అభిప్రాయము, సర్వేలు కూడా అదే వచ్చింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మనకి ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే అదే నెంబర్ 1 ఉంది. సరే నెంబర్ గేమ్లో ఎట్లా ఉంటుంది అన్నది ఉంటుంది, లాస్ట్కు మెజార్టీగా ఉంటుంది, నెంబర్ 1 స్థానంలో ఉన్నది. బట్ ప్రభుత్వం ఫామ్ చేసే దగ్గర నెంబర్ గేమ్లో ఎట్లుంటుంది అన్నది ఇంకా చివరి ఫలితం అనేది మనం వెయిట్ చూడాలి. కానీ ఇప్పటికైతే నిజంగా కూడా మళ్ళీ ఇంకోటి, విజయన్ కూడా యంగ్ పొలిటీషియన్, బాగా మంచి మోస్ట్ పాపులర్ సినిమా సెలబ్రిటీ. తర్వాత ఇంకా కూడా ఏంటంటే ఆయనకున్నటువంటి ద్రవిడి కల్టుతో పాటు ఆయన కూడా ఒక దళిత్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. ఇవన్నీ కూడా అనుకూల అంశాలు. ప్లస్ ఈ జెన్జీ ఈ కొత్త జనరేషన్ని బాగా అట్రాక్ట్ కాగలిగినాడు, వాళ్ళని మోల్డ్ చేసుకోవటంలో ఉపయోగపడు. ఇక్కడ మనం బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. కాకపోతే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే డిఎంకేని దెబ్బ కొట్టగలిగింది బీజేపీ, డిఎంకేని దెబ్బ కొట్టగలిగింది. బీజేపీది చేసినటువంటి ప్రతిదీ కూడా ఏంటంటే డిఎంకేని దెబ్బ కొట్టింది. ఆ డిఎంకే దెబ్బ తినటం వల్ల లాభపడింది ఎవరు అంటే విజయన్, టీవీకి. అది ఖచ్చితంగా కూడా సరే, వాస్తవంగా మిగతా ఎట్లా ఉన్నా కూడా ఏంటంటే అది ఒక మంచి పరిణామం లాగానే ఉంటుంది. ఈ జనరేషను ఒక సరే ప్రలోభాలకో మిగతా వాటికో ఒక ఉన్మాద రాజకీయాలకు వైపు మొగ్గు చూపకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఈ జనరేషన్ పాలిటిక్స్ వైపు ఉండటం అనేది ఓ తమిళనాడులో ఒక కొత్త తరహాగా మనం అది దాన్ని వీ హ్యావ్ టు ఇన్వైట్ ఇట్. అది ఒక కొత్త ఒక భిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈ భిన్నమైన పరిస్థితి సరే ఇది సేమ్ దేశవ్యాప్తంగా, ఎందుకంటే దేశంలో ఈ కొత్త తరం ఈ యువత రాజకీయాలు ఈ సాంప్రదాయ రాజకీయాలతో విసిగెత్తిపోయినటువంటి యూత్ కొత్తగా ఏంటంటే కొంచెం ఒక ప్రజల పక్షాన నిలబడేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఎవరైతే పనిచేయటానికి వాళ్ళ ఐడియా పనిచేయటానికి సిద్ధపడుతూ వాళ్ళ ఐడియాలజీ ఒప్పించగలుగుతున్నారో వాళ్ళని ఆదరించే అవకాశం ఉందనేది ఈ తమిళనాడుతోటి కొంత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కీలకమైన అంశం. తమిళనాడులో ముక్కోనపు పోటీ ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కానీ తొలిసారిగా పార్టీ పెట్టి తొలి నాళ్లలోనే ఏకంగా ప్రభంజనం సృష్టించే దిశగా విజయన్ అక్కడ
అడుగులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. టీవీకే పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ తమిళనాడులో ఏకంగా 89 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ డిఎంకే ప్రస్తుతం 74 స్థానాలకు పరిమితం అయితే అన్నా డిఎంకే 67 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్న పరిస్థితి. ఇక బెంగాల్కు సంబంధించి టీఎంసీ అలాగే బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 135-140 మధ్యలో రెండు పార్టీలు కూడా ప్రస్తుతం హోరాహోరీ పోరును కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ ట్రెండ్స్ ఎటువైపు దారి తీస్తాయి? చివరికి పశ్చిమ బెంగాల్లో 4వసారి మమతా బెనర్జీ అధికారం చేపడతారా, లేక బీజేపీ చేతికి ఆ రాష్ట్రం చిక్కుతుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. అయితే టీఎంసీలో మాత్రం ఒక విశ్వాసం ఉంది, తప్పకుండా మేము గెలుస్తాం, తప్పకుండా తాము విజయం సాధిస్తాం, మరోసారి అధికారం చేపడతామని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ వారు ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు అనేవి ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం హోరాహోరీ కొనసాగుతోంది. బీజేపీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం 136 తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంటే భాజపా ఏకంగా 145 స్థానాలు ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో 3 పార్టీల మధ్య ముక్కోనపు పోటీ అక్కడ కనిపిస్తూ ఉంది. డిఎంకే 71 స్థానాలు, అన్నా డిఎంకే 70 స్థానాలు, టీవీకే కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ ఏకంగా 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. ఇక కేరళలో అయితే యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అస్సాంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్పష్టత అక్కడ ఉన్న నేపథ్యంలో అస్సాం అలాగే కేరళలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. కానీ తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ అనేవి అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ బట్టి చూస్తూ ఉంటే ఎట్లాంటి ఎటువైపు వీటి పయనం ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగుతాయా? పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడులో ఏం జరిగే అవకాశం ఉందని మనం అంచనా వేయాలి? పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది అంటే ట్రెండ్స్ ఇప్పుడు బీజేపీకి ఒక 4-5 సీట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తృణమూలు ఆ రకమైనటువంటి పొజిషన్ ఉంది. కానీ హోరాహోరీ పోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒకవేళ 1-2 సీట్లు తక్కువ కొంచెం ఉన్నట్టయితే కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే 148 ఎవరికి రాకపోయినా 148 వచ్చినాయంటే బీజేపీ గవర్నర్ చేతిలో ఉంటుంది. గవర్నర్ పిలుపు, గవర్నర్కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ఎలక్షన్లనే మొత్తం అన్ని నిబంధనలు తుంగలో దొక్కినటువంటి బీజేపీ. ఇట్లాంటి పరిస్థితి వస్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ మాత్రం ఒక సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఐటీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, హోంమంత్రి, ప్రధానమంత్రి ప్లస్ ఐటీ, సిబిఐ ఇన్ని వ్యవస్థలు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మమతా బెనర్జీ ఒకవైపు ఉన్నటువంటి ఇన్ని వ్యవస్థలతో ఢీకొట్టి కూడా బెంగాల్లో ఈ రకమైనటువంటి పోటీ ఇవ్వటం అంటే ఒక అద్భుతమైనటువంటి ఎలక్షన్, పెద్ద యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి తీరు. ఇంకా రిజల్ట్స్ రాను ఇంకా ఎన్ని సీట్ చాలా తక్కువ మార్జిన్. ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని యాక్సిస్ లాంటిది అయితే మేము అనౌన్స్ చేయలేము అనేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్రకటించినటువంటిది. యాక్సిస్ ఇండియాకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ మేము ఇంత టఫ్గా ఉన్నది, అభిప్రాయాలు ప్రజలు చెప్తలేరు, దాస్తున్నట్టుగా అనిపించింది, మా విశ్వసనీయతని దెబ్బ అన్నట్టే ఆ రకమైనటువంటి ఇచ్చిన మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా టఫ్గానే వచ్చినటువంటి సిచ్యువేషన్. 5-10 సీట్ల తేడాతోటే ఇవన్నీ తేడాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఈ తేడా ఎంతవరకు ఉంటుంది, ఈ 5-10 సీట్ల తేడా చివరి వరకు కొనసాగుతుందా బెంగాల్లో లేదా అనేది మాత్రం ఇక చివరి వరకు మనం వెయిట్ చేయాలి. చివరి వరకు ఇలాంటి డిస్కషన్ ఉంటుంది. తారుమారు అయితే 10 సీట్లు అటు ఇటు ఏమైనా తారుమారు అయిందా అంటే మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం 1 సీటు 2 సీట్లు బీజేపీకి ఎక్కువతో ఉన్నట్లయితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. గవర్నర్ వాళ్ళనే పిలుస్తారు. పిలిచిన తర్వాత నెక్స్ట్ ఇక రాజకీయాలు అది వేరే తీరు అయినటువంటి రాజకీయంగా మలిపే అవకాశం ఉంటుంది. వాళ్ళు మలుపుతుంటారు కూడా. బీజేపీ చేసేటువంటి పనే ఆ రకంగా ఉన్నది. అది తమిళనాడు వరకు చూసుకున్నట్టయితే అంటే 4వసారి కొట్లాడడం ఏంటంటే అది రకమైన సిద్ధాంతపరమైనటువంటి కొట్లాట కావచ్చు, ఇంకే రకమైనటువంటిది కావచ్చు. కానీ మమతా బెనర్జీ 3 సార్లు తర్వాత 4వసారి అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా అంత శాతమైంది. యాంటీ ఇన్కంబెన్సీ, పోలింగ్ పర్సెంటేజ్ అంత జరగడం, ఇన్ని వ్యవస్థలు ఢీకొట్టి కూడా పోటీ ఇవ్వడం అనేది అంతవరకు రావడం అనేది మమతా బెనర్జీ చేసినటువంటి ఫైట్లో భాగంగా ఉండవచ్చు. అక్కడ ప్రజలు కూడా ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక తమిళనాడుది కొత్త రాజకీయం. ఇక మనం మార్పుకు సంబంధించినటువంటిది అంటే విజయ్ ఎవరు గెస్ చేయలేదు. విజయ్ ఎప్పుడైనా టీవీకే పార్టీ
ప్రతిపక్ష పాత్రలో సెకండ్ పొజిషన్ అన్నా థర్డ్ పొజిషన్ అన్నా ఉంటుంది అనేది ఏ సర్వేలు చెప్పినా ఎవరు మాట్లాడినా గత 6 నెలల నుంచి ఎవరు మాట్లాడినా ఆ రకమైనటువంటిదే చెప్పడం జరిగింది. టీవీకేకి ఎన్నిసార్లు సర్వేలు చేసుకున్న వాళ్ళకు 10 to 14% వరకే ఓట్ బ్యాంక్ ఉందనేది చాలా సంస్థలు చెప్పడం జరిగింది. అందులో యాక్సిస్ ఇండియా ఒకటి మాత్రం చాలా కీలకంగానే చెప్పడం జరిగింది. టీవీకే అధికారంలోకి చేపడతాడు అనే విషయం చెప్పడం జరిగింది. అది కూడా ఇంకా 100 సీట్ల వరకే వచ్చి ఉన్నారు. మిగతా ఇంకెన్ని సీట్లు పూర్తి కౌంటింగ్ అయ్యే వరకే తెలిసే అవకాశం ఉంది. ఆ పార్టీ వ్యక్తిగతంగా అనేక వివాదాలు ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత ఒక బహిరంగ సభలు పెడితే అంతమంది చనిపోవడం, దాని మీద సిబిఐ విచారణ చేయడం, ఆ తర్వాత పర్సనల్గా ఉన్నటువంటి మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయం, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా కొత్తగా పార్టీ పెట్టినటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రజలు ఈ అంశాన్ని నమ్మలేదనే కనిపిస్తుంది. కొత్తదనాన్నే చూసినటువంటిది, విజయ్కు ఉన్నటువంటి ఇమేజ్ చూసినటువంటిది, సినిమీ స్టార్కు ఉన్నటువంటి నేపథ్యం, ప్లస్ ఈ రెండు పార్టీల పట్ల డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఏంటంటే 60-70 సంవత్సరాల నుంచి ఈ రెండు పార్టీలు చాలా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు శాసించినాయి ప్రజలని. వాళ్ళు మార్పు కొత్తదనం చూద్దామని, ప్రతిపక్ష వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేది ప్రధానంగా ఉండే ఇన్నాళ్ళు. ఒక టైం బీయింగ్లో కొంచెం టైంలో అంతకుముందు రజనీకాంత్ కావచ్చు, విజయకాంత్ కావచ్చు, అదేవిధంగా కమల్ హాసన్ కావచ్చు అని వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోయారు. యంగ్ కొత్త జనరేషన్, కొత్త రాజకీయ వ్యవస్థలో, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త జనరేషన్, ఒక పెద్ద రాష్ట్రము, సౌత్ ద్రవిడియన్, ఒక వెనుకబాటు తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి సక్సెస్ కావడం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయే విధంగానే తమిళనాడు ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు అనే విధంగానే మనం భావించవచ్చు. మొత్తం ద్రవిడ కల్చరు, సినిమా కల్చరు, అదేవిధంగా బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ కలగలిపి ఒక చైతన్యవంతమైనటువంటి తీర్పు ఇచ్చిర్రు అనేది ప్రజలు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ రవి గారు, ఇక్కడ మనం చూస్తామంటే తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్కు సంబంధించి జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. వాస్తవానికి చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో అత్యంత బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను, అస్తిత్వానికి కేంద్ర బిందువుగా ఉన్న పార్టీలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ఈ మధ్య కాలంలో జాతీయ పార్టీలు కుట్ర పన్నుతున్న సందర్భాన్ని మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. తెలంగాణలో కూడా ఆ సందర్భాన్ని మనం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు దేశ చరిత్రలోనే ప్రగతికి ఒక కేంద్రాలుగా, ప్రగతికి ఒక సంకేతాలుగా నిలిచిన సందర్భం. దేశ జీడిపిలో కూడా వాటి పాత్ర, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్రాలు ప్రగతిశీల రాష్ట్రాలుగా ఏర్పడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. వాటిని దెబ్బతీయడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సీతారాం రాజు గారు, మీరు చెప్పింది 100% నిజం. నేను ఇందాక కూడా చెప్పాను. ఎందుకంటే ప్రాంతీయ అస్తిత్వాలు, స్థానిక అస్తిత్వాలతో ఏర్పాటైనటువంటి పార్టీలు. ఇలా టీఎంసీ కూడా ఒకటి, డిఎంకే ఒకటి, మన తెలంగాణలో బీఆర్ఎస్, ఇట్లా దేశవ్యాప్తంగా చాలా అక్కడ స్థానిక అస్తిత్వాలతోటి ఉన్నటువంటి పార్టీ. ఆ స్థానిక అస్తిత్వాలతో ఏర్పడినటువంటి పార్టీలకి ఒక స్థానిక ప్రజల ఎమోషన్స్ తోటి, ఉద్వేగాలతోటి, ఆకాంక్షలతోటి బలమైన సంబంధం ఉంటుంది. ఒక పేగుబంధం లాగా, ఒక రక్త సంబంధం లాగా ఒక బలమైన సంబంధం ఉంటుంది, పెనవేసుకుని ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే ఒక ఉద్వేగభరితమైనటువంటి రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీలు కూడా ఆ పార్టీలు తప్పనిసరిగా అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ స్కీమింగ్ ఉండాలి, పథకాల రూపకల్పన కానీ, ఆ ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగానే డెవలప్మెంట్ మోడ్ ఉంటుంది, సంక్షేమ పథకాల రూపకల్పన ఉంటుంది. ప్రతిదీ కూడా దానికి అక్కడ స్థానిక ప్రయోజనాలని కాపాడుకునేటట్టుగా, స్థానిక ప్రయోజనాలకు భిన్నంగా ఏ నిర్ణయం జరిగినా కూడా వీళ్ళే ఒక బలమైన ఒక ఫోర్స్ లాగా ఉంటారు. కాబట్టి ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈ జాతీయ రాజకీయాలే పునాదిగా ఉండేటటువంటి వాళ్ళు పైకి మాట్లాడేది జాతీయ రాజకీయాలు, రాజ్యాంగము, దేశభక్తి అని చెప్పేసి మాట్లాడినా కూడా ఎవరైనా, అది ఏ జాతీయ పార్టీ అయినా కూడా, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవాళ ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు రెండే ఈ దేశంలో. ఇప్పుడు ఈ రెండింటి కూడా ఏముంటుందంటే, ఎంతసేపు దేశవ్యాప్తంగా అధికారము ఆలంబనగా
ఈ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి సహజ వనరులు, అటవీ సంపద కావచ్చు, జల వనరులు కావచ్చు, మిగతా రకరకాల భూగర్భ వనరులు కావచ్చు, వీటి మీద వాళ్లకు కన్నుంటుంది తప్ప స్థానిక ప్రజల స్థానిక అస్తిత్వాల మీద కానీ స్థానిక ప్రజల ఆకాంక్షల మీద కానీ ఎన్నటికి కూడా వీళ్ళకు పట్టింపు ఉండదు. ఇంకా సందర్భం వచ్చినప్పుడల్లా బుల్డోజ్ చేసుకుంటూ పోతుంటారు. దానికి దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉండేటువంటి బలం కావచ్చు, అధికారం ఇచ్చేటటువంటి శక్తి కావచ్చు, బుల్డోజ్ చేసుకుంటూ పోతుంటారు. అనేక సందర్భాల్లో ఈ జాతీయ పార్టీలు చేసింది. ఇవాళ ఏదో రాజ్యాంగానికి మేమే పరిరక్షలం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, మా పెద్దన్న రాహుల్ గాంధీ గారు సందర్భం వచ్చినప్పుడల్లా రాజ్యాంగ ప్రవచనాలు చెప్తుంటాడు. కానీ ఈ దేశంలో అరాచక రాజకీయాలకి, నిరంకుశ రాజకీయాలకి, స్థానిక అస్తిత్వాలతోటి స్థానిక ప్రజల ఆకాంక్షల పునాదులుగా ఏర్పడినటువంటి ఒక బలమైన పార్టీలని కూలదోసేటటువంటిది, ఆ పార్టీలను ఖతం చేసే పని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాదు, ఇదే కేరళలో మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ దేశంలో కేరళ. ఆ కేరళ ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అప్పుడే 1950s అరాచకంగా, నిరంకుశంగా అప్పుడే మొట్టమొదట్లోనే ఒక 60 ఏళ్ల క్రితమే కూలదోసి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మన తెలంగాణ ఎన్టీఆర్ ప్రభుత్వం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంకో దగ్గర ఇప్పుడు డిఎంకే ఎంతమందిని ఎన్ని రకాలుగా హింస పెట్టిందో చూస్తున్నాం. ఆ రాజకీయాలను పాదుకొల్పిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాటిని ఒక అద్భుతంగా ఉపయోగించుకొని వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని, అధికారాన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను ఉపయోగించుకొని బీజేపీ పార్టీ అనేది దాన్ని ఇంకా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నది. కానీ వాటిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మొదలుపెట్టింది అనేక సందర్భాల్లో ఆ ప్రయోగాలు చేసి ప్రజలకు రుచి చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ స్థానిక అస్తిత్వాలతో ఉన్నటువంటి వాళ్ళని నిజంగా చూస్తున్నాం. అటు బెంగాల్లో అసలు ఉపయోగించని అస్త్రం లేదు అక్కడ, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉపయోగించిన అస్త్రం లేదు. 5 సంవత్సరాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా మమతా బెనర్జీని ఏ విధంగా హింస పెట్టాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి, ఏ విధంగా కూలదేయాలి అన్నటువంటి ప్రభుత్వం. నాకు మమతా బెనర్జీ మీద నాకేం ప్రేమ లేదు, కానీ ఆమె ఒక విద్వేష రాజకీయాల్ని, మతవాద రాజకీయాలను ఒక బలంగా ఎదుర్కొంటున్నటువంటి, ఒక స్వీయ అస్తిత్వంతో పనిచేస్తున్నటువంటి ఒక బలమైన ఒక లేడీ. ఆమెని కూడా వాళ్ళ దానికి సర్రని, ఇంకోటని ఎన్ని రకాలుగా వాళ్ళ ఆఖరికి 2.5 లక్షల మంది కేంద్ర బలగాలను అక్కడ మోహరించి ఎన్నికలు జరిపారు. ఆఖరికి వాళ్ళకి జరుగుతున్నట్టు కౌంటింగ్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వ బలగాలు. సహజంగా మనకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఎవరిని వాడుకుంటుంది ఎలక్షన్ల ప్రక్రియలో ఉద్యోగులుగా. సో స్థానిక రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి టీచర్లు, మిగతా రకరకాల ఉద్యోగుల రెవెన్యూ మొత్తం లోకల్ గవర్నమెంటే మెషినరీ వాడుతుంది. కానీ వాళ్ళ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వము మొత్తం ఎలక్షన్ కమిషన్ ద్వారా తమకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఎలక్షన్ ప్రాసెస్లో కూడా, కౌంటింగ్ ప్రాసెస్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో వాడుతున్నారు. అక్కడ కోర్టు కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే మమతా బెనర్జీ కోర్టును అప్రోచ్ అయినా కూడా కోర్టు కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి డిస్క్రిషన్ అథారిటీ తోటి, పవర్స్ తోటి ఎవరినైనా వాడొచ్చు అని చెప్పేసి డినై చేసి. అంటే మనం ఎందుకు అంటే వాళ్ళ స్థానిక ప్రభుత్వాలు, స్థానిక వాళ్ళకు ఉండేటువంటి తెలంగాణలోనే ఉన్నది. మనకున్నటువంటి ఎజెండా ఇవాళ తెలంగాణలో నదీ వనరులు కానీ, మిగతా హైదరాబాద్కి సంబంధించి కానీ, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రేమ, భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్కి ఉంటుందా? బీజేపీకి ఉంటుందా? ఉండదు కదా. మనకు తేలిపోయింది కదా. 2.5 సంవత్సరాలుగా చిన్న సాంకేతిక సమస్య వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 2.5 సంవత్సరాలుగా ఎండబెట్టి ఆ గోదావరి జలాల్ని, గోదావరి నదిని బాజాప్తా కిందికి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నారు. బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, మాలాంటి వాళ్ళు మాట్లాడిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని ఇక వీళ్ళ మీద దాడి చేస్తుంటారు. ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తుంటారు.
కానీ అసలు విషయం మాత్రం మాట్లాడదు. ఓకే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఓకే కృష్ణా జలాలు ఏంది, కృష్ణా జలాలు అదే జరుగుతుంది, కృష్ణా నది అదే జరుగుతుంది, గోదావరి నదులు అదే జరుగుతుంది. రైట్. ఇవన్నీ జరుగుతుంటే ఓకే ఉండదు. కానీ మరి నిజంగా కూడా మీకు జాతీయ పార్టీ కదా, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండాలి కదా, రైట్. ఓ పార్టీ కదా, మరి ఇక్కడ ప్రయోజనాలు ఉండదు. ఓకే కేవలం ఇక్కడ అధికారము పెత్తన మీద ప్రధానం కోసం తప్ప వాళ్ళు రాజకీయాలు చేసేది. ఇక్కడ ప్రజల ఆకాంక్షలతో వాళ్ళకి సంబంధం లేదు, ఓకే భావోద్వేగాలతో వాళ్ళకి సంబంధం లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీదనే, ఓకే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాటి మీద అధికారం మీద తప్ప ఇంతకు మించి లేదు. yes అట్లా ఎక్కడైనా కూడా ఓకే స్థానిక అస్తిత్వాలతో ఉండేటటువంటి, ప్రాంతీయ అస్తిత్వాలతో ఉండేటటువంటి పార్టీలు అనేది అక్కడి ప్రజలతోటి పేగుబంధం ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది, Okay. ఆకాంక్షలతోటి, వాళ్ళ ఆకాంక్షలకు అవసరాలతోటి ఓకే ఒక భావోద్వేగమైనటువంటి సంబంధం ఉంటుంది. ఓకే దాన్ని దెబ్బతీసే పనిలో ఇవాళ బీజేపీ పార్టీ సమర్థవంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ ప్రతిపత్తి గల ప్రతి సంస్థను వాడుకొని స్వీయ అస్తిత్వాలతో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థల్ని కుప్పగూర్చే పనిలో ఉన్నది. yes దానికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తుందే తప్ప బీజేపీ పార్టీ చేసేటటువంటి ఆ దాన్ని నిలువరించే ప్రయత్నం చేయట్లేదు. ఎస్ ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచిన అనేక కీలకమైన పార్టీలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఢిల్లీ పార్టీలు కూడా అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఇవే వాస్తవానికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా జరిగింది అదే అనే అభిప్రాయాన్ని రవి గారు అలాగే విజయ్ గారు వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇక తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అయితే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కొత్తగా తమిళనాట రాజకీయ ముఖ చిత్రంపై అడుగుపెట్టిన విజయ్ పార్టీ, టీవీకే పార్టీ ప్రస్తుతం సెంచరీ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 118 స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ అవసరం. అయితే 100 స్థానాల వరకు ప్రస్తుతం విజయ్ పార్టీ చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. దాన్ని దాటుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతో పాటుగా జాతీయ మీడియా సంస్థల్లో అయితే వెస్ట్ బెంగాల్ను బీజేపీ ఆధిక్యం అక్కడ కనిపిస్తూ ఉందనే అంశం కనిపిస్తోంది. టీఎంసీని వెనక్కి నెట్టిందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్స్ ఇంకా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, చాలా కీలకమైన ఎన్నికల ఫలితాలు, అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన ఫలితాల ట్రెండ్, విజయ్ కొత్త పార్టీ టీవీకే పార్టీ ఏదైతుందో దాదాపు సెంచరీ దాటే దిశగా అడుగులేస్తుందనే అంశం కనిపిస్తుంది. 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్. ఎట్లా ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? నిజంగానే మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశం ఉందా, లేక అక్కడి వరకు వచ్చి ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది? అది ముందు ఫలితాలను బట్టే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 100 దాటినాయి. ఏమనుంటే ఇంకొక 5-10 వస్తాయో ఏమో. ఏమాత్రం తగ్గినా కేంద్రము చాలా కీలక పాత్ర పోషిస్తాడు. గవర్నర్ అనే వ్యక్తే చాలా కీలకమైనటువంటి పాత్రలో ఉంటాడు. ఉండి ఒకవేళ గ్రిప్లో పెట్టుకుంటే విజయాన్ని గ్రిప్లో పెట్టుకొని నిరంతరం వెనకంగుండి బీజేపీ శాసించే అవకాశం ఉంటుంది. ఏఐడిఎంకేకి సంబంధించి కూడా వాళ్ళు చేర్చుకోమంటాడు. విజయ్కి పెట్టేటువంటి ఫస్ట్ ప్రెజర్ ఏంటంటే అదే ఉంటుంది, ఏఐడిఎంకేతో కలవండి, ఉన్నటువంటి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాము, ప్లస్ డిఎంకే కూడా సపోర్ట్ ఇస్తా అని వస్తుండొచ్చు విజయ్కి. కానీ తీసుకుంటాడా? ఆ సమయంలో ఏంది, గవర్నర్ కీలక పాత్ర. గవర్నర్ చేతిలోకి పోయిందంటే బీజేపీ చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒకవేళ హంగ ఏర్పడి 118 సీట్లు కనుక విజయ్ రాకపోతే జరిగే పరిణామాలు, ఫస్ట్ ఈయనకు ఛాన్స్ ఉంటుంది డిఎంకే సపోర్ట్ తీసుకోవాలన్నా, ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోవాలన్నా, లేదా ఏఐడిఎంకే మేమే వచ్చి ఇస్తాం, ఏఐడిఎంకే బీజేపీతో ఉన్నది. ఇవన్నీ ఉన్నా కీలకంగా ఎవరంటే గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఇట్లానే జయలలిత పార్టీ జరిగినప్పుడు గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయంలో నిరంతరం అక్కడ శశికళని ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేలందరూ కోరినప్పటికీ గవర్నర్తో ప్రధానమంత్రి మోడీ నిరంతరం ఫోన్లు చేసి ఆపిచ్చి ఉన్నటువంటి అప్పుడు జయలలిత పెట్టినటువంటి పళనిస్వామి ఇంకో ఉన్న సీఎంనే చేయాలని చెప్పి మోడీ ఒత్తిడి చేస్తే ఆయన్ని చేయాల్సి అట్లాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడున్న భారత రాజ్యాంగం ప్రకారము ఇవన్నీ చూసుకున్నట్లయితే తమిళనాడులో హంగు కనుక 118 సీట్లు విజయ్కి రాకపోతే గవర్నరు కేంద్రం చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళే అవకాశం ఉంటది. టార్గెట్ కూడా ఏముంటది అంటే ఆ పరిస్థితి వచ్చిన సిచ్యువేషన్ లో విజయ్కి కూడా ఫస్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి కావాలనేది ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను అధికారం తాను అనుకున్నవన్నీ చేస్తారా లేదా అని అప్పుడు వెనకంగా శాసించేటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆయన పర్సనల్ టార్గెట్ కూడా ముఖ్యమంత్రి కావడం అనుకునేది నెరవేరుతుంది. పర్సనల్ రీచ్ అయితే అవుతాడు.
కానీ ఇక రాష్ట్రాన్ని పరిపాలించడం, రాష్ట్రానికి కావాల్సినటువంటి పూర్తి రాజకీయ ఆధిపత్యము గవర్నరు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీయే శాసించే అవకాశం ఉంటుంది. అది ఎంత ప్రమాదకరంగా మారుతుందా, లేకపోతే బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడా, లేదా డిఎంకే సపోర్ట్ తీసుకుంటాడా, తీసుకున్నా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంత ఈజీగా చేయించాడు గవర్నర్. విపరీతమైనటువంటి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రెజర్ పెట్టడం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ఆందోళన కార్యక్రమాలు చేయడం, మరి ఇది రాజ్యాంగ విరుద్ధం, డిఎంకే సపోర్ట్ ఇస్తా అన్నా లేదు ఏఐడిఎంకే సపోర్టే తీసుకోవాలని ఇంటర్నల్గా ప్రధానమంత్రి ప్రెజర్ పెట్టి చేయడం అనేది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యకు దారితీస్తుందా, గవర్నర్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లేదా సాఫీగా నాకేం లేదు విజయ్, నేను చెప్పినట్టు ఇంట బీజేపీ చెప్పినట్టు ఇంట ఏఐడిఎంకే చెప్పినట్టు ఇంట అంటే సాఫీగా ముఖ్యమంత్రి అయితే పరిపాలన కొనసాగుతుంటుంది. ఎస్ రవి గారు, నిజంగానే తమిళనాడులో ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏ రకంగా ఏ పార్టీకి కూడా స్పష్టంగా ఇప్పుడు టీవీకే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా స్థానాలు తగ్గితే అక్కడ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది? విజయ్ గారు చెప్పినట్టు గవర్నర్ పాత్ర కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పాత్ర కావచ్చు, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సీతారాం రాజు గారు నెంబర్ 1 పార్టీ అంటే మొదటి స్థానంలో టీవీకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా ఎవరు ప్రధాన శత్రువు? డిఎంకే, టీవీకే కాదు. బీజేపీ రాజకీయాలని చాలా బలంగా జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ డిఎంకే, స్టాలిన్. కాబట్టి అందుకే స్టాలిన్నే టార్గెట్ చేసి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సహజంగా కూడా ఏంటంటే 3 పార్టీలు వచ్చినప్పుడు ఒక సంఖ్యను ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా వచ్చినప్పుడు ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుగా ఆహ్వానించాలి. సహజంగా విజయ్ ఉంటాడు కాబట్టి విజయ్ని బీజేపీకి కావాల్సింది కూడా కాదు. బీజేపీకి ఇప్పుడు కావాల్సింది కూడా కాదు. అందుకే విజయ్ని ఆహ్వానిస్తారు, గవర్నర్ ద్వారా ఆహ్వానిస్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అవసరమైతే పరోక్షంగా అసెంబ్లీలో మద్దతు బల నిరూపణ చేసుకోవాలి కదా, బల నిరూపణ చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుంది. ఎందుకంటే దాని లక్ష్యం, ప్రధాన లక్ష్యం డిఎంకే రాకుండా నిలువరించడం. డిఎంకే రాదు. డిఎంకే ఎందుకంటే ఆల్రెడీ సరే లాస్ట్కి అంతిమంగా సెకండ్లో ఉంటుందా, థర్డ్లో ఉంటుందా, నెంబర్ ఎంత ఉంటుంది అనేది దట్ ఈస్ డిఫరెంట్. బట్ నెంబర్ 1 పొజిషన్లో కంఫర్టబుల్. డిఎంకే ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది అంటే అక్కడ సంపూర్ణంగా మ్యాజిక్ ఫిగర్ 234 కదా, అక్కడ 234 118 రావాలి. 118 మ్యాజిక్ ఫిగర్ వస్తే తప్ప 118 మ్యాజిక్ ఫిగర్ వస్తే తప్ప డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. కానీ అదే విజయ్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డిఎంకే బీజేపీ పరోక్షంగా సహకరిస్తుంది కాబట్టి విజయ్ని ముందుకు అవకాశం ఉంటుంది. విజయ్కి ఆ రకమైన అవకాశాలు ఉండే అవకాశం ఉంది. రైట్.